ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఐటీ జాబ్ రావాలన్నా, ఐటీలో కెరీర్ బిల్డ్ చేసుకోవాలన్నా కేవలం 9 నెలల ఇంటర్న్షిప్ చాలు అంటున్నారు కోడింగ్ ట్యూటర్ వాళ్ళు. ఈ కోడింగ్ ట్యూటర్ ప్రోగ్రామ్లో ఏంటి అంటే, ఇది మన ప్రోగ్రామ్ స్ట్రక్చర్. ఇక్కడ మనం ఒక 1200 వర్కింగ్ అవర్స్గా ఒక బ్యూటిఫుల్ స్ట్రక్చర్ని డిజైన్ చేసాము. మనం డైరెక్ట్గా ఈ 1200 అవర్స్ని కోడింగ్ మీదే ప్రాక్టీస్ చేయించకుండా 1000 అవర్స్ కోడింగ్ అని కమ్యూనికేషన్ స్కిల్స్ మీద, కార్పొరేట్ స్కిల్స్ మీద కూడా మనం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఉదయ్ ఇప్పుడు ఒక టెస్ట్ రాస్తున్నారు. అంటే ఉదయ్కి సంబంధించి ఆయనకి అంటే స్కిల్స్ ఎంతవరకు వచ్చు అనే దానికి సంబంధించి వాళ్ళు టెస్ట్లో తెలుసుకుంటారు. ఇక్కడ ఫీ స్ట్రక్చర్ అనేది ఎట్లా ఉంటుంది, అతను ఎలా పే చేయాలి? ఫీ వచ్చేసి టోటల్గా 3,99,000. సింగిల్ టైం పేమెంట్ అంటే మేము 30,000 వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తాము. రిమైనింగ్ అమౌంట్ దే నీడ్ టు పే. అందరికీ ఒక స్టేజ్ ఫియర్ అనేది ఉండిపోతుంది లైఫ్ లో, అది ఓవర్కమ్ చేయాలి. అండ్ పబ్లిక్ స్పీకింగ్ వల్ల మనకు ఆ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఇట్స్ పార్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఐటీ జాబ్ రావాలన్నా, ఐటీలో కెరీర్ బిల్డ్ చేసుకోవాలన్నా కేవలం 9 నెలల ఇంటర్న్షిప్ చాలు అంటున్నారు కోడింగ్ ట్యూటర్స్ వాళ్ళు. మరి అది ఎలా సాధ్యం? ఒకవేళ కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అవ్వాలంటే ఆన్ బోర్డ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. హాయ్ ఉదయ్. హాయ్ మేడం. జాయిన్ అవుతున్నారా ఇక్కడ? అవును మేడం, జాయిన్ అవుతున్నా. ఓకే, ఎక్కడి నుంచి మీరు ఉదయ్? మాది జగిత్యాల. సో ఎందుకు ఇక్కడ జాయిన్ అవుతున్నట్ట? అదే డే 1 నుంచి జాబ్ చేస్తున్నారు, అందుకే డీటెయిల్స్ కనుక్కుందామని వచ్చిన. సో మనం కూడా ఉదయ్తో పాటు ట్రావెల్ చేద్దాము, ఈ ఆన్ బోర్డ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అని. తను కరీంనగర్ నుండి వచ్చాడు ఉదయ్. సో ఇక్కడ జాయిన్ అవుతూ ఉన్నాడు అనమాట ఈ 9 months ఇంటర్న్షిప్లో. ఏంటి ఆన్ బోర్డ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో ఉదయ్తో కలిసి ట్రావెల్ చేద్దాం మనం. హాయ్. ఓకే, హాయ్, దిస్ ఈజ్ రుక్మిణి. నేను ఇక్కడ కోడింగ్ ట్యూటర్లో హెచ్ఆర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం కోడింగ్ ట్యూటర్ ఓరియంటేషన్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాము. ఈ కోడింగ్ ట్యూటర్ ప్రోగ్రాంలో మనం ఏం చేస్తామంటే, అసలు ఎలా జాయిన్ అవ్వాలి, ఇక్కడ జాయిన్ అవ్వాలి అంటే ఏంటి, అసలు ఎవరు స్టార్ట్ చేశారు, ఎన్ని ఇయర్స్ అయింది మనం స్టార్ట్ చేసి, లేదా ఇప్పటివరకు ఎంతమంది క్యాండిడేట్స్ ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అయ్యి, ఎంతమంది ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసి డిప్లాయ్ అయ్యారు, ఈ మొత్తం కూడా క్లియర్గా మనం ఇక్కడ ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో తెలుసుకుంటాము. సో ఈ కోడింగ్ ట్యూటర్ ప్రోగ్రాంలో ఏంటి అంటే, ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి వాళ్ళకి సాఫ్ట్వేర్లో ఎంట్రీ దొరకట్లేదు, నాకు ఎంట్రీ కావాలి అని చెప్పేసి చూస్తున్నారో వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. సో మనం ఫ్రెషర్స్ దగ్గర నుంచి, లేదా వాళ్ళ డొమైన్ని నాన్ ఐటీ నుంచి ఎవరైనా ఐటీకి చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నా, ప్రాపర్ గైడెన్స్ లేక నాన్ ఐటీకి వెళ్ళిన వాళ్ళు, లేదు అంటే మాకు ఇలా కెరియర్ గ్యాప్ వచ్చేసింది, ఆపర్చునిటీస్ అనేది దొరకట్లేదు అనుకున్న వాళ్ళకి మన దగ్గర చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓన్లీ మీరు మాకు ఇక్కడ స్పెండ్ చేయాల్సింది మీ టైంని అండ్ మీ దగ్గర నేర్చుకోవాలి అన్న ప్యాషన్ ఉంటే సరిపోతుంది. సో ఉదయ్, నేనేమో ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్ నుంచి. చాలా మంది క్యాండిడేట్స్ నాకు సాఫ్ట్వేర్లో ఎంట్రీ కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు, కానీ ఏంటి వాళ్ళ దగ్గర ప్రాపర్ స్కిల్స్ అనేవి ఉండట్లేదు. స్కిల్స్ లేకుండా ఐటీలో జాబ్ కావాలి అని చెప్పేసి వచ్చేస్తున్నారు. కానీ యాక్చువల్గా ఐటీ కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయంటే, వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉండి, ప్రాపర్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కోడింగ్ని ప్రాక్టీస్ చేసి, కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఐటీలో కొన్ని టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్ మీద వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ వీళ్ళకు ఉంటే ఆపర్చునిటీస్ మా దగ్గర చాలా ఉన్నాయని చెప్పేసి ఐటీ కంపెనీస్ చెప్తున్నాయి. కానీ బయట ఎవరైతే జాబ్ కోసం చూస్తున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఏదైనా సరే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి నా దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ ఉంది, నేను ఇప్పుడు సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోవచ్చు, లేదా యూట్యూబ్లో వీడియో చూశాను నాలెడ్జ్ వచ్చేసింది, లేదా ఏదో ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి నేను బుక్ తీసుకున్నాను, బుక్ నుంచి చదువుకున్నాను, దాని నుంచి నాకు నాలెడ్జ్ వచ్చేసింది, సో ఇప్పుడు నేను ఐటీలోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ యాక్చువల్గా ఐటీ కంపెనీస్ చూస్తున్న అన్నీ కూడా బయట నుంచి మేము హైయర్ చేసుకునే ముందు స్కిల్స్ ఉన్న క్యాండిడేట్స్. సో ఇది మన ప్రోగ్రామ్ స్ట్రక్చర్. ఇక్కడ మనం ఒక 1200 వర్కింగ్ అవర్స్గా ఒక బ్యూటిఫుల్ స్ట్రక్చర్ని డిజైన్ చేసాము. ఈ 1200లో మనం డైరెక్ట్గా ఈ 1200 అవర్స్ని కోడింగ్ మీదే ప్రాక్టీస్ చేయించకుండా
1000 అవర్స్ కోడింగ్ అని, అండ్ కోడింగ్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ మీద, అండ్ ఇక్కడ చూసుకుంటే కార్పొరేట్ స్కిల్స్ మీద కూడా మనం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడు మీరు చూసారు కదా, ఓరియంటేషన్ ప్రాసెస్ మొత్తం విన్నారు, మన ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి డీటెయిల్స్ అన్ని కనుక్కున్నారు. ఇప్పుడు ఏంటి అంటే ఈ పర్సన్ తోటి ఒక టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ వల్ల ఏంటి అంటే ఇట్స్ బేసిక్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అన్నమాట. ఈ టెస్ట్ వల్ల అతని క్యాపబిలిటీస్ ఎలా ఉన్నాయి, కెన్ హీ లెర్న్, హౌ మచ్ టైమ్ విల్ హీ టేక్ టు లెర్న్ అనేది చిన్న బేసిక్ అండర్స్టాండింగ్ అండి. ఈ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా మిమ్మల్ని సిఓ క్యాబిన్ కి తీసుకెళ్తారు. అక్కడ సిఓ గారితో ఇంటర్వ్యూ అవుతుంది. అండ్ ఆ ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే యాక్చువల్ జాయినింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు తిను టెస్ట్ రాస్తారన్నమాట. అండి. ఓకే, సో ఉదయ్ ఇప్పుడు ఒక టెస్ట్ రాస్తున్నారు. అంటే ఉదయ్కి సంబంధించి ఆయనకి అంటే స్కిల్స్ ఎంతవరకు వచ్చు అనే దానికి సంబంధించి వాళ్ళు టెస్ట్లో తెలుసుకుంటారు. ఆ తర్వాత సిఇఓ దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఏం పేరమ్మా? ఉదయ్ సార్, ఏం చదువుకున్నావు? డిగ్రీ సార్. జస్ట్ 2 weeks ట్రైల్లో జాయిన్ గా అమ్మా, దాని తర్వాత విల్సి. ఓకే సార్, ఓకేనా? రైట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో ఇంటర్వ్యూ అయిపోయాక నెక్స్ట్ సో ఇప్పుడు ఏంటి అండి మనం ఫినాన్స్ టీమ్ వాళ్ళ దగ్గరికి వెళ్తాము. అక్కడ ట్రయల్ పీరియడ్ కి పేమెంట్ ఉంటుంది. ట్రయల్ వచ్చేసి 2 weeks ఉంటుందండి. ఈ 2 week ట్రయల్ పీరియడ్ లో వాళ్ళకి ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మేము జాయిన్ అవ్వచ్చా లేదా, ఆన్ ద ఫ్లోర్ ఎలా ఉంటుంది, కోడింగ్ ట్యూటర్స్ ఉంటారా, ఇదంతా కూడా వాళ్ళు ఆన్ ద ఫ్లోర్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఎట్ ద సేమ్ టైం మాకు కూడా ఏంటి అనేసి అంటే వాళ్ళు నిజంగా ప్యాషన్ తో ఉన్నారా, ప్యాషన్ తో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా, లేదా పేరెంట్స్ ఫోర్స్ తో జాయిన్ అవుతున్నారా ఏంటి అనేది ఆ 2 week ట్రయల్ పీరియడ్ లో మాకు కూడా అర్థమవుతుంది అనమాట. ఓకే, ఒకవేళ వాళ్ళకి నచ్చితే జాయిన్ అవ్వచ్చు, లేదంటే లేదు ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, ఫైన్. సో సెక్యూరిటీ డిపాజిట్ చేస్తారు తను 5,000. Done. Okay. So you can make the payment to the scanner 5,000. So you are joining from? టుమారో. Okay. హాయ్ శ్రావ్య గారు. Hi. యా, ఏంటి సెక్యూరిటీ డిపాజిట్ తెలుసుకోవచ్చా? సో వీళ్ళు జాయిన్ అవుతారు కదా, ఒక 14 days మన దగ్గర ట్రయల్లో జాయిన్ అవుతారు. వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు వీళ్ళు టేక్ 5,000 ఫ్రమ్ దెమ్. ఎందుకు అంటే వీళ్ళు 14 days మన ఆన్ ఫ్లోర్కి వస్తారు. సో సెక్యూరిటీ పర్పస్ కోసం మనం ఈ సెక్యూరిటీ డిపాజిట్ అనేది తీసుకుంటాం. సెక్యూరిటీ డిపాజిట్ యూస్ ఏంటి అంటే ఇన్ కేస్ వాళ్ళు కంటిన్యూ అవ్వాలి అంటే ఈ 5,000 ని వాళ్ళ పేమెంట్ లో యాడ్ చేస్తాం. ఓకే, ఇఫ్ దే ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ ద ఫ్లోర్ ఆర్ ఆర్ ట్రైనింగ్ అన్ని, అప్పుడు ఈ 5,000 వాళ్ళకి రిఫండ్ చేస్తాం. రీఫండ్ చేస్తారు. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఉదయ్. ఇప్పుడు మనము హెచ్ఆర్ హెడ్ దగ్గరికి వెళ్తున్నాము. అశ్విని గారు ఉన్నారు, తనతో ఫైనల్ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ చూద్దాం. ఓకే, హలో అశ్విని గారు. హాయ్, ఉదయశ్రీ ఫ్రమ్ మై డ్రీమ్ మీడియా. హాయ్ ఉదయ్, కంగ్రాచులేషన్స్, వెల్కమ్ ఆన్ బోర్డ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు తను ట్రయల్ పీరియడ్ లో జాయిన్ అయ్యాడు కదండి, 5,000 పే చేశాడు. ఆ తర్వాత ఆ ట్రయల్ పీరియడ్ లో నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఒకవేళ నచ్చితే ఇక్కడ ఫీ స్ట్రక్చర్ అనేది ఎట్లా ఉంటుంది, అతను ఎలా పే చేయాలి, నచ్చకపోతే ఎలా ఉంటుంది? యాక్చువల్ గా ఫీ వచ్చేసి టోటల్ గా 3,99,000. 5,000 మేము ముందుగానే వాళ్ళు డిపాజిట్ అమౌంట్ కింద మేము తీసుకుంటున్నాము. ఇఫ్ దే వాంట్స్ టు కంటిన్యూ దే కెన్ కంటిన్యూ, దెన్ వీ విల్ డిడక్ట్ దిస్ అమౌంట్ ఫ్రమ్ ది టోటల్ అమౌంట్. టోటల్ అమౌంట్ లోంచి ఈ 5,000 ని మేము డిడక్ట్ చేస్తాము. అలాగే పేమెంట్ వచ్చేసి 3 types ఆఫ్ పేమెంట్ మోడ్స్ ఉన్నాయి. ఓకే, వన్ ఈజ్ సింగిల్ టైం పేమెంట్. సింగిల్ టైం పేమెంట్ అంటే మేము 30,000 వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తాము. 3,99,000 లోంచి 30,000 డిస్కౌంట్ చేస్తే రిమైనింగ్ అమౌంట్ దే నీడ్ టు పే. ఓకే, అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇన్స్టాల్మెంట్ మోడ్. ఫస్ట్ దే నీడ్ టు పే 99,000 అండ్ ఆఫ్టర్ దట్ 1,50,000 విత్ ఇన్ 3 months లో దే హ్యావ్ టు క్లోజ్ దిస్. ఓకే, అండ్ అనదర్ వన్ ఈజ్ బ్యాంక్ లోన్. చాలా మంది అంటే డిఫరెంట్ పర్సన్స్ మమ్మల్ని అప్రోచ్ అయిన దాన్ని బట్టి వీ హ్యావ్ చేంజ్ దిస్. ఎర్లియర్ మేము అసలు బ్యాంక్ లోన్ ఇవన్నీ కూడా అనుకోలేదు. వీ హ్యావ్ టైడ్ అప్ విత్ ఫ్యూ బ్యాంక్స్ అండ్ వాళ్ళ రిక్వెస్ట్ ని కన్సిడర్ చేసి వాళ్ళతోటి టైఅప్ అయ్యి బ్యాంక్ లోన్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. బ్యాంక్ లోన్ ఆ ప్రాసెసింగ్ ఛార్జెస్ అది ఇంకొక 15,000 వాళ్ళకి ఎక్స్ట్రా అవుతుంది. ఓకే, దిస్ 99,000 అండ్ ప్లస్ 15,000 దే నీడ్ టు పే ఇనిషియల్లీ అండ్ ఆఫ్టర్ దట్ బ్యాంక్ విల్ గివ్ ది 3 lakhs లోన్ టు దెమ్. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్, అది ఇంట్రెస్ట్ అనేది కోడింగ్ ట్యూటర్ పే చేస్తుంది. ఓకే, సో ఈఎంఐ కూడా? ఈఎంఐ దే నీడ్ టు పే. దే ఆర్ గెటింగ్ దేర్ శాలరీ ఎవ్రీ మంత్. వాళ్ళకి శాలరీ వస్తుంది కదా, శాలరీ వచ్చిన దాని నుంచి ఆటోమేటిక్ గా లోన్ అమౌంట్ డిడక్ట్ అవుతుంది. ఓకే, సో 4 lakhs ఎట్ ఏ టైం పే చేయాలంటే వాళ్ళు థింక్ చేస్తారు కదా, సో వాళ్ళు ఎలాంటి డౌట్స్ అడుగుతారు యాక్చువల్లీ మిమ్మల్ని ఇక్కడికి వచ్చినప్పుడు? ఇనిషియల్ గా ఫస్ట్ కాలేజ్ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకి అసలు ఎటువైపు వెళ్ళాలి అన్నది ఒక ఐడియా ఉండదు. 4 lakhs అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్, వీ అగ్రీ విత్ దట్.
కానీ అన్నెసరీ అదర్ సైడ్ వెళ్ళకుండా దే హ్యావ్ టు చూస్, అంటే వాళ్ళు ఐడెంటిఫై చేయాలి ఏది బెస్ట్ అనేది, దే నీడ్ టు డిసైడ్. అందుకని ఇప్పుడు 4 lakhs మేము ఇమీడియట్ గా వాళ్ళని పే చేయమని చెప్పట్లేదు. 15 days ట్రయల్ పీరియడ్ కి రండి, వచ్చిన తర్వాత యూ కెన్ ఇంటరాక్ట్ ఎనీవన్ ఆన్ ద ఫ్లోర్, ఎవరితోనైనా వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వచ్చు. ప్లస్ ఎవరైతే మా దగ్గర డిప్లాయ్ డిఫరెంట్ క్లయింట్స్ తోటి అక్రాస్ పాన్ ఇండియా దే ఆర్ వర్కింగ్, వాళ్ళతోటి టీమ్స్ లో కానీ ఎలా కనెక్ట్ అవ్వాలన్నా సరే వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ దోస్ నెంబర్స్ యాజ్ వెల్. దే కెన్ టాక్ విత్ దెమ్, వాళ్ళతోటి మాట్లాడొచ్చు 15 days లో. అలాగే సేమ్ కోడింగ్ ట్యూటర్ కూడా వాళ్ళు వెదర్ దే ఆర్ సూటబుల్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ ఆర్ నాట్, వీ విల్ డిసైడ్. ఈ 15 days లో వాళ్ళకి ఎలా ట్రయల్ ఉంటుందో కోడింగ్ ట్యూటర్ లో కూడా ట్రయల్ ఉంటుంది. మేము కూడా అబ్జర్వ్ చేస్తాం. లాంగ్ వర్కింగ్ అవర్స్ కూర్చోవాలి వాళ్ళు, 9:30 to 6:30 అండ్ సమ్ టైమ్స్ 7:30, డిపెండ్స్ ఆన్ ద సిటీ. దే నీడ్ టు వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ బై 8 ఆల్సో. సమ్ టైమ్స్ మార్నింగ్ 8 నుంచి స్టార్ట్ అయితే 7:30 వరకు ఉంటుంది. ఇనీషియల్ గా 9 months దే హ్యావ్ టు డూ సమ్ హార్డ్ వర్క్, దెన్ ఓన్లీ దే కెన్ ఏబుల్ టు సస్టైన్ ఇన్ దిస్ ఐటీ ఇండస్ట్రీ. ఓకే, కొన్ని ఇలాంటి చాలా ట్యూటర్స్ ఉన్నాయి. అవేంటంటే జాబ్ ప్రొవైడ్ చేస్తామని చిన్న చిన్న కంపెనీస్లో జాబ్స్ ఇప్పించడము, ఆ తర్వాత చేతులు దులుపుకోవడం చేస్తూ ఉంటారు. మరి 4 lakhs ఇక్కడ పే చేస్తున్నప్పుడు ఎలాంటి కంపెనీలో జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? అండ్ మీ కంపెనీలో కూడా చాలామంది మీరు రిక్రూట్ చేసుకుంటారని విన్నాం. సో రిక్రూట్ చేసుకున్నాక తర్వాత అంటే బేసిక్ శాలరీ ఎంత ఉంటుంది, ఆ తర్వాత ప్రమోషన్స్లో వాళ్ళకి ఎట్లా పెరగడం, ఏ స్టేజ్ వరకు వెళ్తారు? ఫస్ట్ వాళ్ళైతే ఎప్పుడైతే 9 months ఇంటర్న్షిప్ లో ఉంటారో, ఇంటర్న్షిప్ లో 10,000 శాలరీ మాత్రమే వీఆర్ గోయింగ్ టు పే. ఓకే, ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత మాకు సిటిఐపి అని ఒక అప్లికేషన్, ఎవరైతే ఇట్లా జాయిన్ అయ్యారో వాళ్ళు డెవలప్ చేసిన అప్లికేషన్ అది. మేము డెవలప్ చేసిన అప్లికేషన్, ఎవరైతే ఇట్లా ఫ్రెషర్స్ గా ఎవరైతే వచ్చారో వాళ్ళు డెవలప్ చేసిన అప్లికేషన్. దానిలో ఎవ్రీడే వాళ్ళ అటెండెన్స్ కానివ్వండి, వాళ్ళ టాస్క్ సబ్మిషన్స్ కానివ్వండి, అవన్నీ వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళిపోతాయి. వాళ్ళ ఆఫీస్కి వస్తున్నారా లేదా ఇవన్నీ కూడా. ఎందుకంటే మీరు అన్నారు కదా 4 lakhs పే చేస్తున్నారు అని. సో ఆ 4 lakhs పే చేస్తున్నప్పుడు ఆ ప్రోగ్రెస్ అనేది వాళ్ళకి తెలుస్తుంది, ఎంతవరకు మనం నేర్చుకున్నాము అని. యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్ కూడా చూస్తారు. ఓకే, వాళ్ళు మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ ఓకే వాళ్ళు ఇంత డెవలప్ అవుతున్నారు, ఇంత నేర్చుకుంటున్నారు, ఇవన్నీ వాళ్ళు చూస్తారు. 9 months మాత్రం 10,000 శాలరీని మేము పే చేస్తాము. ఆఫ్టర్ 9 months వాళ్ళకి కన్ఫర్మేషన్, వాళ్ళ టాస్క్ సబ్మిషన్ రేషియోని బట్టి, అటెండెన్స్ని బట్టి కన్ఫర్మేషన్ ఇస్తాం. కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత R&D లో కూడా వెళ్తారు వాళ్ళు. R&D అంటే ఇప్పుడు అప్లికేషన్స్ ఎవరైతే డెవలప్ చేస్తున్నారో దానికి సపరేట్ టీమ్ ఉంటుంది. ఓకే, దే ఆర్ డూయింగ్ ఆల్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్, అప్లికేషన్స్ డెవలప్ చేయడము, అవర్ ఓన్ ప్రొడక్ట్స్ మేము డెవలప్ చేస్తున్నాము కొన్ని అప్లికేషన్స్, దాంట్లో వాళ్ళు వర్క్ చేస్తారు. దానిలో కూడా ఇప్పుడు 9 months కంప్లీట్ అయిన మాత్రానే వెంటనే వాళ్ళని తీసుకోము. దెన్ దే నీడ్ టు ఫేస్ సమ్ ఇంటర్వ్యూ. ఎవరైతే ఉన్నారో హెడ్ ఇంటర్వ్యూస్, సిటిఓ, డైరెక్టర్స్, వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకొని ఇఫ్ దే ఆర్ ఫిట్ ఫర్ దట్ పొజిషన్ దెన్ దే విల్ బి గోయింగ్ టు ది R&D. R&Dలోకి వెళ్ళినప్పుడు కన్ఫర్మేషన్ అయిన తర్వాత 15,000 చేస్తాము. R&Dలోకి వెళ్ళిన తర్వాత ఇంకొక 5,000 R&D ఎలిమెంట్స్ ఇస్తాము. సో 20,000. ఆ 20,000 తోటి దే హ్యావ్ టు వర్క్. ఆ 9 months లో లాస్ట్ 3 months లో R&Dలో ఉంటారు. ఈ R&Dలోకి ఎప్పుడైతే వస్తారో ఈ మొత్తం కంప్లీట్ గా ఒక ప్రాజెక్ట్ ఎలా చేయాలి, ఒక ప్రొడక్ట్ ఎలా చేయాలి, టైమ్ షీట్స్, ఎవ్రీథింగ్ వాళ్ళు ఇక్కడ నేర్చుకుంటారు. ఇది అయిన తర్వాత అప్పుడు మేము సేల్స్ వాళ్ళకి వాళ్ళ ప్రొఫైల్ షేర్ చేస్తారు. R&D team, they need to confirm that this person is going to attend the interviews, you can take him, like that they need a confirmation. Once వచ్చిన తర్వాత సేల్స్ టీమ్, then we will project their profiles to the clients across pan India. Pan India వెళ్ళినప్పుడు in case if they are working in Hyderabad, they are getting 30,000 project allowance. Okay, and if they deploy to any other location in South India, 40,000. Or other apart from South India, another locations they will get 45,000. ఓకే, This will be the salary structure. ఓకే. సో ఆల్ ఓవర్ ఇండియాలోనేనా, లేకపోతే మీ దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు అవుట్ ఆఫ్ ది స్టేట్స్ లో కూడా? సింగపూర్, మలేషియా, అక్కడ కూడా, అక్కడ నుంచి మాకు ప్రాజెక్ట్స్ వస్తాయి. దే ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హియర్. వీ హ్యావ్ ఫ్యూ ఎంప్లాయీస్, దే ఆర్ వర్కింగ్ ఫర్ MNS అండ్ అదర్ క్లయింట్స్, దోస్ దే ఆర్ నాట్ ఇన్ ఇండియా. ఓకే. సో ఇదండి టోటల్ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్. ఒక పర్సన్ జాయిన్ అయినప్పటి నుంచి లైక్ క్లోజింగ్ వరకు అన్ని డీటెయిల్స్ క్లియర్ గా చెప్తూ, ట్రయల్లో జాయిన్ అయిన తర్వాత కూడా, ఆ తర్వాత కూడా తను ఇంకెప్పుడన్నా ఎగ్జిట్ అవ్వాలి లేదా ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ వల్ల అవ్వాలి అని అనుకున్నా కూడా 1 month ఉంటుంది. సో వీ సజెస్ట్ ఎనీబడి హూ వుడ్ లైక్ టు ఎంటర్ ఇన్ టు IT ఇండస్ట్రీ, దిస్ ఈస్ ది బెస్ట్ ప్లాట్ఫామ్.
సో ఇఫ్ యూ కెన్ సీ ఇక్కడ టాక్ షో జరుగుతుందండి. Okay. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ కమ్యూనికేషన్ సెషన్స్ వీ డూ ది Okay. టాక్ షో ఆఫ్ 2 batches. ఎవ్రీ డే ఉంటుంది ఇది మనకి. ఓకే. సో ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ యూ కెన్ ఆల్సో టాక్ టు అవర్ కమ్యూనికేషన్ ట్రైనర్ అన్నమాట, మిస్టర్ Okay. సూర్య. There are no names. Red ant, white ant, black ant. Very good. Okay. Are they friends? Why not? Enemies? Are they enemies? Oh. Yes, raise your hand. Only one hand I see. No? They're friends. Dinesh, Rajesh, Ashok. Alright. హాయ్ సూర్య గారు. Hello. యా, అంటే మేము తెలుసుకోవచ్చా ఇదేంటి టాక్ షో? దిస్ ఇస్ ఆల్ అబౌట్ పబ్లిక్ స్పీకింగ్ అన్నమాట. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడాలి, అందరికీ ఒక స్టేజ్ ఫియర్ అనేది ఉండిపోతుంది లైఫ్ లో. నేను వెళ్ళలేదు అక్కడ మాట్లాడాలి, బట్ దే కెన్ నాట్. ఒక చిన్న యాంగ్షియస్ ఫీలింగ్, నర్వస్నెస్ అనేది కొద్దిగా ఉంటుంది. ఓకే. అది వీ హ్యావ్ టు గెట్ దాట్ అవుట్. ఓకే. అది ఓవర్కమ్ చేయాలి అంటే, దాన్ని దాటాలి అంటే దిస్ ఇస్ మచ్ రిక్వైర్డ్. పబ్లిక్ స్పీకింగ్ వల్ల మనకు ఆ కాన్ఫిడెన్స్ అనేది ఓకే. పెరుగుతుంది అన్నమాట. ఇట్స్ పార్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే. దిస్ ఇస్ కాల్డ్ పబ్లిక్ స్పీకింగ్ అన్నమాట. ఓకే, అంటే ఇది ఇంటర్న్షిప్ లో దిస్ ఇస్ ఆల్సో పార్ట్ కదా. Yes, సో yes. అంటే ఎన్ని మంత్స్ ఇస్తారు ఇది టాక్ షో, అంటే ఎన్ని డేస్? ఇది రెగ్యులర్ రెగ్యులర్ ఈ 9 months లో రెగ్యులర్ గా ఎవ్రీ డే టాక్ షో ఎవ్రీ ఉంటుంది. సింగిల్ డే 6:30 to 7:30 అని ఒక స్లాట్ తీసుకొని అది మనం కండక్ట్ చేస్తూనే ఉంటాం అన్నమాట. ఓకే. As soon as they get deployed, they'll stop. That's all. ఓకే. సో బిఫోర్ టాక్ షో అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ మీరు చూస్తారు కదా, అంటే స్టేజ్ ఫియర్ మీరు ఎలా ఉంటుంది వాళ్ళలో? ఈ క్లాసెస్ అటెండ్ అయ్యాక వాళ్ళలో చేంజెస్ ఎట్లా ఉంటాయి? వాళ్ళు జాయిన్ అయినప్పుడు నేను ఏదో చెప్పాలి అనుకుంటారు, ఏదో నాకు చాలా పాయింట్స్ లోపల ఉన్నాయి, కాకపోతే ఐ కెనాట్ టెల్ దట్, ఐ కెనాట్ డెలివర్ ఇట్ ప్రాపర్లీ. అది ఏంటంటే ఆ చిన్న డౌట్ఫుల్నెస్, నేను చెప్తే ఏమనుకుంటారు క్రౌడ్, అది. సో ఆఫ్టర్ దోస్ థియరీ క్లాసెస్ దట్ వి టేక్, అక్కడ నుంచి వాళ్ళకి కొద్దిగా మోటివేషన్ అనేది చేసిన తర్వాత ప్రాక్టికల్ లోకి తీసుకొస్తాం. సో దే స్టార్టెడ్ కమింగ్ అప్ సేయింగ్, దీనివల్ల మాకు ఇంటర్వ్యూలో చాలా ఉపయోగపడింది. వీ వర్ ఏబుల్ టు టాక్ టు ది స్ట్రేంజర్. అతను ఇంటర్వ్యూ ఎవరో తెలియదు, బట్ వీ వర్ ఏబుల్ టు బిల్డ్ ద ర్యాపో. అలా మనకి ఫీడ్బ్యాక్ రావడం జరిగింది అనమాట ఇప్పటి వరకు. ఓకే, అంటే స్టేజ్ ఫియర్ అనేది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొంతమంది అంటే ఇలాంటివి నేర్చుకోకుండానే పర్ఫెక్ట్ గా వాళ్ళు మాట్లాడగలుగుతారు, కొంతమంది ఏమో చాలా చాలా పువర్ గా ఉంటారు, అసలు ది కాంట్ పర్ఫార్మ్ ఆన్ స్టేజెస్ అన్నమాట. సో డిఫరెంట్ పీపుల్ ని మీరు చూస్తారు కదా ఇక్కడ. సో అంటే వాళ్ళలో ఈ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మీకు ఎట్లా అనిపిస్తుంది? అందరిని చూస్తారు కదా, వాళ్ళలో మీకు ఏంటి ఇలా ఉన్నారు, ఆ తర్వాత వాళ్ళ చేంజ్ చూసి మీకు ఎట్లా అనిపిస్తుంది వాళ్ళలో? ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు, నేను అసలు చేయలేని పరిస్థితి నుంచి ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్. కొంతమంది మీరు అంటే చాలా నాకు ఆల్రెడీ నేను మాట్లాడగలుగుతాను, ఐ నో ఇట్, ఐ కెన్ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది పబ్లిక్, పెద్ద ఏమి ఉండదు. కొంతమంది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది, అంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లో దే ఆర్ ఇంగ్లీష్ మీడియం, దే ఆర్ ఏబుల్ టు టాక్. నేను మాట్లాడలేదు, మా కాలేజెస్ లో నాకు ఇవన్నీ నేర్పించలేదు, ఇవన్నీ బయటకు వచ్చి నేర్చుకుంటున్నాము. సో ఆఫ్టర్ కమింగ్ హియర్ వీ అండర్స్టూడ్ దట్ కాన్సెప్ట్. కానీ ఏదైనా సరే వాళ్ళు అలా చెప్తుంటే ఏంటంటే మనకు ఒక పాజిటివ్ ఫీల్ అనమాట. ఏంటంటే ఓకే, మేము ఇంకా కొంతమందిని బిల్డ్ చేస్తున్నాము, వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది, వాళ్ళ లెవెల్స్ అనేవి కొద్దిగా ఇంకా ఎక్కువ అవ్వడానికి మనం కారణం అవుతాం కాబట్టి విల్ ఫీల్ సో హ్యాపీ. ఓకే, ఐటీ ఎంప్లాయీస్ అంటే వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది, ఆల్రెడీ ఎంప్లాయీ అయిపోయారు కదా. ఓకే, ఇంటర్వ్యూస్ కి ఇది హెల్ప్ అవుద్దా, లేకపోతే నిజంగా కంప్లీట్ టోటల్ గా వాళ్ళకి ఓ ఫియర్ అనేది వెళ్ళి ఓవరాల్ కెరియర్ కి మనకి ఇది హెల్ప్ అవుతుంది? ఎలా అంటే జస్ట్ ఇంటర్వ్యూ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఏంటంటే ఒకరితో ఎలా మాట్లాడాలి, ఒక ర్యాపోలో బిల్డ్ చేయాలి అనేది దట్స్ ద ఫస్ట్ స్టెప్. తర్వాత మళ్ళీ మనం కెరియర్ లో ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కార్పొరేట్ లో సర్వైవ్ అవ్వాలి అంటే ఐ హావ్ టు స్పీక్ అబౌట్ ద ప్రాజెక్ట్ దట్ హావ్ డన్. నేను ప్రాజెక్ట్ గురించి చెప్పాలి, ఒకవేళ నాకున్న ఐడియాస్ కూడా నేను షేర్ చేయాలి. దట్ ఈస్ విత్ ఇన్ ద టీమ్, ఒక గ్రూప్ ఆఫ్ 20 కానీ 10-15, ఇట్స్ ద ప్రాజెక్ట్ కాల్. అలా వాళ్ళ ముందు మనం మాట్లాడాలంటే వీ హ్యావ్ టు షేర్ అవర్ థాట్స్, కంప్లీట్ రావాలి. ఆ కాన్ఫిడెన్స్ అనేది లేకపోతే what will happen, వేరే ఎవరో నీ థాట్ ని they'll steal it. అప్పుడు క్రెడిట్స్ అనేవి మీకు రా. నేను ఎంత వర్క్ చేసినా నాకు ఉండవు అన్నమాట. అలా బ్యాక్ స్టెప్ అవ్వడం, మళ్ళీ వెనకకి వెళ్ళిపోవడం జరుగుతాయి. ఆ టైంలో ఇంపార్టెన్స్ ఈ పబ్లిక్ స్పీకింగ్. ఓకే, అంటే తెలుసుకోవచ్చా ఏం చెప్తారు ఈ పబ్లిక్ స్పీకింగ్ లో? జస్ట్ వాళ్ళు వచ్చి ఏదైనా ఒకటి చెప్పడం జరుగుతుంది? లేదు, అలా అని కాదు. సో వీ విల్ గివ్ ద కాన్సెప్ట్స్ మీరు ఇస్తారు, రైట్? ఇప్పుడు ఎలా అంటే ఆన్ ది స్పాట్ వచ్చిందని ఇంప్రాంప్టు స్పీకింగ్ అంటాము. అంటే అక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక టాపిక్ ఇస్తే వాళ్ళు దాని గురించి మాట్లాడాలి ఒక 2-3 minutes ఆల్ ఆఫ్ ఎ సడన్. ముందు చెప్పేది ఉండదు. అలానే మనం స్టోరీ టెల్లింగ్, ఒక స్టోరీ అడుగుతాం. లేదు అంటే నువ్వు నిన్న ఏం చేసావు, వాట్ ఆర్ యు గోయింగ్ టు డూ టుమారో. అలా కాకుండా దానికి ఇంకా తోడు
గ్రూప్ డిస్కషన్స్, ఓకే మళ్ళీ తర్వాత డిబేట్స్, 101 డిబేట్స్, అంటే మీరు దీని గురించి మాట్లాడితే మీరు దీని గురించి మాట్లాడాలి. సో అన్ని ఆన్ ది స్పాట్ అవుతుంది. ఓకే అలా అప్పుడు ఏమైందంటే ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద క్రియేటివిటీ విల్ బిల్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పబ్లిక్ స్పీకింగ్. ఓకే లాంగ్వేజెస్ పైన ఇందులో జాయిన్ అవ్వడానికి ముందే వాళ్ళకి అన్ని లాంగ్వేజెస్ పర్ఫెక్ట్ గా వచ్చి ఉండాలా, ఆర్ ఎల్స్ మీరు ఇక్కడికి వచ్చాక వాటిపైన వాళ్ళకి పట్టు రావడం ఉంటుంది? మేము నేర్పిస్తాం. లాంగ్వేజెస్ అన్ని అని కాదు, మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది ఇంగ్లీష్ మీడియం, బికాజ్ కార్పొరేట్ మొత్తం ఆల్ దిస్ టర్మ్స్ అండ్ ఇన్ ఇంగ్లీష్. ఓకే రైట్. సో చూసారు కదా, కోడింగ్ ట్యూటర్లో లాస్ట్ మనకి టాక్ షో జరుగుతుంది అనమాట. ఇది ఎవ్రీడే ఉంటుంది ఈ 9 months కోర్సులో. ఈ కోడింగ్ ట్యూటర్లో ఈ 9 monthsలో ఎవ్రీడే ఈ 1 hour క్లాస్లో వాళ్ళకి ఫియర్ని ఓవర్కమ్ చేయడం ఎలా అనే దానికి సంబంధించి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో చూసారుగా కంప్లీట్గా కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అవ్వాలంటే ఆన్ బోర్డ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో. సో మీరు కూడా వెంటనే ఐటీ జాబ్ కొట్టాలంటే ఈ 9 months కోడింగ్ ట్యూటర్ ఇంటర్న్షిప్లో జాయిన్ అవ్వండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.